హాయ్ వెల్కమ్ టు తెలుగు ప్రపంచం ఛానల్. కనసల పులుసు ఏ విధంగా చేసుకోవాలంటే ఇది రెగ్యులర్గా అన్ని పులుసులు చేసుకున్నట్లేనండి. చక్కగా ఉల్లిపాయలు టమాటాలు బాగా దగ్గరగా మగ్గిన తర్వాత ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి బాగా మగ్గింది అని అనగానే చింతపండు పులుసు వేసేసుకుంటాము. ఈ లోపల నానబెట్టుకొని ఉప్పు కారం వేసి నానబెట్టుకొని చేపలని ఆ పులుసులోని దించేయడమే. అయితే ఏ చేపలు మనము పులుసు పెట్టుకోవాలి, ఏ చేపలు ఇగురు పెట్టుకోవాలని అంటే కనసల పులుసు పెట్టుకుంటారు, గులివెందుల పులుసు పెట్టుకుంటారు, ఇగురు కూడా పెట్టుకోవచ్చు. కానగర్తలు పులుసు పెట్టుకుంటే బాగుంటుందండి. కవ్వాలు పులుసు బాగుంటుంది, నెత్తళ్ళు పులుసు బాగుంటాయి, పచ్చి నెత్తళ్ళు. ఇగురైతే ఏమేమి బాగుంటాయి అని అంటే మన చెరువు చేపలకి ఇగురు బాగుంటాయండి, అవి అయితే టేస్ట్గా ఉంటాయి. పులుసులకు మాత్రం మన సముద్రం చేప అయితే పులుసు పెట్టుకుంటే చాలా మంచి టేస్ట్ అవుతుంది. ఈరోజు పులుసు పెట్టుకొని రేపు మార్నింగ్ మనం కానీ తింటే దాని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. అలా పెట్టేసుకోవచ్చు. అలా అంతేకాకుండా రొయ్యలు కూడా ఉందండి. టమాటా వేసుకోకుండా ఒక ఉల్లిపాయతోనే మనం చేసుకున్నామని అంటే రొయ్యలు కూడా చాలా మంచి టేస్ట్ వస్తాయండి. ఇంకా పులుసు కోసం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరికైనా చేపల పులుసు పెట్టడం పెద్ద విచిత్రమేం కాదు. పెట్టే విధానం కొంచెం నేర్చుకొని పెట్టుకుంటే పులుసు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వేసే కొలతలు కానీ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కానీ కరెక్ట్గా ఉండాలండి. ఇంకో విషయం ఏంటంటే అండి, చేపల్లో ఉన్న బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. నా వీడియోలో అయితే ఉన్నాయి, చేపల వల్ల వచ్చే ఆరోగ్యకరమైన పోషకాలు ఇన్ని. అది ఒకసారి మీరు వాచ్ చేస్తే మీరు అయితే చేపల్ని మిస్ చేయరు. చాలా పర్ఫెక్ట్గా మన లైఫ్లోని చేప కన్జ్యూమ్ అనేది చేస్తారు. అండ్ దీంతో పాటునండి హెల్త్ విషయంలోనే నా ఛానల్ని ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.